లక్ష పాడి రైతు కుటుంబాల సంస్థ కరీంనగర్ డైరీ. కరీంనగర్ డైరీ పాలు మరియు పాల పదార్థాలు ఆర్డర్ చేసిన వెంటనే మీ ఇంటి వద్దకే కరీంనగర్ డైరీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ప్రస్తుతం మనతో పోతిరెడ్డిపల్లె సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పానుగంటి దిలీప్ కుమార్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే మేడం. దిలీప్ కుమార్ గారు ఏం చదువుకున్నారు మీరు? నా బీటెక్ ఈసీ మేడం, ఎలక్ట్రానిక్స్. మరి ఎలక్ట్రానిక్స్ చదివి ఎందుకు గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు మీరు? మన గ్రామం అభివృద్ధి చెందాలంటే యువతరం ముందుండాలి మేడం, చదువుకున్న వ్యక్తులు కూడా ముందుండాలి. మన గ్రామానికి కావాల్సిన నిధులు కూడా సేకరించి తీసుకొస్తానని నమ్మకం ఉంది నాకు. మేడం. అయితే ఇంకొకటి, మరి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు, మీ గ్రామంలో ప్రధానంగా ఏం సమస్యలు ఉన్నాయి సార్? మీ దృష్టికి వచ్చి ఉంటాయి కదా ప్రచారంలో, కానీ ఏమున్నాయి అనుకుంటున్నారు? రోడ్లు అస్తవ్యస్తంగా ఉన్నాయి మేడం. కొన్ని గల్లీలల్లో డ్రైనేజీ వ్యవస్థ కూడా బాగలేదు. టెంపుల్ నిర్మాణాలు కూడా కొన్ని పెండింగ్ లో ఉన్నాయి, అవి కూడా నిర్మాణం చేపించి ప్రజలకు అందుబాటులో చేస్తా. మా ప్రతి విలేజ్ లో మినీ ఫంక్షన్ హాల్ కూడా ఏర్పాటు చేస్తారు. మా ఊరికి అది లేదు మేడం, అది కూడా ఏర్పాటు చేయాలని మేడం. మరి ఇప్పుడు చాలా మంది సర్పంచ్ అభ్యర్థులు నలుగురు బరిలో ఉన్నారు. ఇంతకు ముందు కొంతమంది వార్డు మెంబర్స్ అనుభవం ఉంది, చాలా అనుభవం ఉన్న వాళ్ళు ఉన్నారు, పాలిటిక్స్ లో తిరిగే వాళ్ళు ఉన్నారు. మరి మీరు కొత్తగా చదువుకున్న వ్యక్తి, మీరు రాజకీయాల్లోకి వస్తున్నారు, మరి గెలుస్తారంటారా? గెలుస్తాను మేడం, గెలుస్తాననే నమ్మకం నాకు ఉంది. ప్రజలు ఆ నమ్మకం నాకు ఇచ్చారు మేడం. ఓకే, మరి ఇప్పుడు ఒకవేళ సర్పంచ్ అభ్యర్థిగా గెలిస్తే దిలీప్ గారు మీరు చేసే అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి? మీ మేనిఫెస్టో ఏంటి? చిన్నపిల్లలు ఆడుకోవడానికి క్రీడా స్థలము, ఇంకో లైబ్రరీ మేడం, జిమ్ కూడా ఏర్పాటు చేస్తాం మేడం, మినీ ఫంక్షన్ హాల్, మసీదు నిర్మాణం కూడా చేస్తాం. ముస్లిమ్స్ వాళ్ళు కూడా ఉన్నారు. ఎస్ మేడం, వాళ్ళ కోసం మసీదు నిర్మాణం చేస్తారు. అంటే పొద్దుటిపల్లి నుంచి ఇమ్మన్నారు రోడ్డు ఒకటి పెండింగ్ లో ఉంది, అది కూడా ప్రభుత్వం సహకరిస్తే నేను నిధులు తెచ్చి రోడ్డు కూడా డెవలప్ చేపిస్తాను. సో మరి సంక్షేమ పథకాలు ఏంటి సార్? అర్హులైన వారికి గవర్నమెంట్ పెన్షన్స్ స్కీమ్స్ ఏమైనా ఉంటే గవర్నమెంట్ నుండి నిధులు తెప్పించి వాళ్ళకి అందజేయాలా చేస్తాం మేడం. మీ పేరండి? పానుగంటి దీపిక. దీపిక గారు దిలీప్ గారి సిస్టరా మీరు? అవును. మరి ఎట్లా దిలీప్ గారు పోటీలో నిలబడుతున్నారు, మరి ఎవరికి దిలీప్ గారికి ఓటేస్తారా? ఖచ్చితంగా ఇస్తా. మరి మీ అన్నయ్య గెలుస్తారా నమ్మకం ఉందా? 100%. ఎందుకంత నమ్మకం? ఎందుకంటే అన్నయ్య ఇప్పుడు 10 హామీలు ఇచ్చిండు. ఓకే, గ్రామంలో మేము రోజు తిరుగుతున్నాం. మరి మీరు వెళ్తున్నారు కదా ప్రచారంలో, ప్రజలు ఎట్లా రెస్పాండ్ అవుతున్నారు? మీరు ప్రజల నుండి మంచిగా వస్తుంది రెస్పాన్స్, బాగా వస్తుంది. ప్రజలకి బాగా నచ్చినవి ఏంటి అంటే మన గ్రామ అభివృద్ధి జరగాలని ప్రజలు కోరుకుంటారు. 100% బ్యాట్ గుర్తు. మన పానుగంటి దిలీప్ కుమార్ గారు బీటెక్ క్యాండిడేట్, ఒక చదువుకున్న వ్యక్తి. ఆయన ఆషామాషిగా రాలేదు. కొంచెం చిన్న మన లైబ్రరీ కాడికి వెళ్ళి మొదలు పెట్టుకొని సిసి రోడ్లు కానీ మన డ్రైనేజ్లు కానివ్వండి, ఏదైనా కూడా ఆయన కొంచెం చదువుకున్న వ్యక్తి, ఆలోచిస్తుండు. అన్ని విధాలుగా ఆయన అన్నిటికీ గ్రామానికి అభివృద్ధి చెందే వ్యక్తి కాబట్టి ఆయన ఓటేసి గెలిపారని మా యొక్క మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. పానుగంటి దిలీప్ బ్యాట్ గుర్తు. మరి గెలుస్తాడా దిలీప్? గెలుస్తాడు, పక్కా గెలుస్తాడు. ప్రస్తుతం మనతో మాజీ ఎంపీటీసీ ఉన్నారు. సార్ మీ పేరు? సార్ ప్రభాకర్ మేడం. ప్రభాకర్ గారు ఎవరు కొట్టేస్తారు? మేము దిలీప్ కుమార్ కు బ్యాట్ గుర్తు కోటేసి గెలిపిస్తాం మేడం. ఎందుకు మరి దిలీప్ కోటేస్తారు? ఎందుకంటే విలేజ్ చాలా డెవలప్ కావాలి. తర్వాత మాకు మానేరు వాటర్ ఇక్కడ తీసుకొచ్చి తాగడానికి, ఇక రోడ్లు, డ్రైయింగ్ వాటర్స్, వేరే పింఛన్లు కొంతమందికి రాని వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు కూడా పింఛన్లు వస్తానికి. మళ్ళీ ప్లస్ ఏంటంటే చదువుకున్న పిల్లలకు కమిటీ హాల్ కానీ ఇంకా అబ్బాయిలకు ఇంకా ఇవన్నీ పనులు చేసడానికి దిలీప్ కుమార్ మేము తప్పకుండా తనకు బ్యాట్ గుర్తు కోటేసి గెలిపించుకొని పనులు చేయించుకోవాలని కాయిస్తున్నది మేడం. సో చూస్తున్నారు కదా, మొత్తానికి ఇది పానుగంటి దిలీప్ కుమార్ గారు అయితే తన గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. మనందరం చెప్తా ఉంటాం యూత్ రాజకీయాల్లోకి రావాలి సో అనే కాన్సెప్ట్ తో, నిజంగా యువకులు ఉంటే ఇంకా చాలా డెవలప్ అవుతుంది అనే కాన్సెప్ట్ తో ఈరోజు కొత్తగా ఫ్రెష్ గా అబ్బాయి బీటెక్ చదివి కూడా ఈరోజు రాజకీయాల్లోకి వస్తున్నాడు. సో తప్పకుండా గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ కార్తిక్ తో లావణ్య రెడ్డి, సుమన్ టీవీ, కరీంనగర్.
కరీంనగర్. దీపిక గారు, ఇప్పుడు మీ బ్రదర్ నిలబడ్డారు, మీరు కూడా మీ బ్రదర్ తో కోఆర్డినేట్ అయ్యి వర్క్స్ లో భాగస్వాములు అవుతారా? ఖచ్చితంగా అవుతాం. ఖచ్చితంగా. ఒకటి ఇప్పుడు మీ అమ్మ మీ అన్నయ్య ఖచ్చితంగా. ఖచ్చితంగా అవుతాం. మరి మీ హామీలు, ప్రధాన హామీలు ఏంట్రా? మేము 10 హామీలతో ముందుకెళ్తున్నాం. మా ప్రధాన హామీలు వాటర్ సప్లై, మానేరు వాటర్, మినరల్ వాటర్ గ్రామ పంచాయతీ తరపున ప్రజలందరికీ అందించాలి. ప్లస్ సైడ్ రోడ్ నిర్మాణం, ఆ రోడ్డుతో పాటు డ్రైనేజ్ కూడా. అయిన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు, కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చే పథకాలు కానీ, రాష్ట్ర ప్రభుత్వం నుండి వచ్చే పథకాలు కానీ అన్ని అమలు చేసుడే. ఎలాంటి డౌట్స్ అవసరం లేదు ప్రజలకు. గుడుల నిర్మాణం, పోషమ్మ గుడి నిర్మాణం డెవలప్ చేయడం, పెద్దమ్మ తల్లి గుడి నిర్మాణం చేయడం, హనుమాన్ టెంపుల్ నిర్మాణం, మసీదు నిర్మాణం ప్రార్థన ముస్లింలకి, ఇంకా మినీ ఫంక్షన్ హాల్, లైబ్రరీ నిర్మాణం, యూత్ చదువుల ముందు ఉండాలి.